దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చేరిన మీ అందరికీ ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ఈ శుభ శుక్రవారపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, ఘనమైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రములు తెలియజేస్తున్నాను. మా జీవితాల్లో మా ప్రభువా, మీరు చేస్తున్న ప్రతి మేలును బట్టి, ప్రతి కార్యాన్ని బట్టి మీకే వేవేల స్తుతి స్తోత్రాలు ఆరోపిస్తున్నాం. ఈ శుభ శుక్రవారం మా ప్రభువా, మిమ్మల్ని ఆరాధించడానికి, కీర్తించడానికి, మీ నామాన్ని మహిమపరచడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. మీరు మా కొరకు మమ్మల్ని ప్రేమించి భూమి మీదకి వచ్చి మా స్థానంలో మేము పొందవలసిన శిక్ష అంతటిని మీరు పొందిన దేవుడు మా ప్రభువా. మా పాపాలను క్షమించి పాపము నుండి మమ్మల్ని విమోచించినందుకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క నాయన గొప్ప త్యాగాన్ని, మీ మరణాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ మీ యొక్క త్యాగాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ మిమ్మల్ని ఆరాధిస్తుండగా, ఈ ఆరాధనలో పాల్గొనిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. నీ కృపలతో, నీ శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాను. నీ దైవికమైన గొప్ప కార్యాలు మా అందరి జీవితాల్లో జరిగించమని ప్రార్థన చేస్తూ యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం పాటలు, స్తుతి ఆరాధనలోనికి వెళదాం. మన మధ్యలో పాస్టమ్ గారు ఉన్నారు. వారు వచ్చి మనల్ని పాటల్లో, స్తుతి ఆరాధనలో నడిపిస్తారు. అందరూ పాడుతూ చప్పట్లు కొడుతూ బిగ్గరగా ప్రభు నామాన్ని కీర్తిద్దాం. మారిపోయేనే నా పాపపు మనసు, సిలువలో నిన్ను చూడా. కరిగిపోయేనే నా కఠిన హృదయం, కలువరిలో నిన్ను చేరా. మారిపోయేనే నా పాపపు మనసు, సిలువలో నిన్ను చూడా. కరిగిపోయేనే నా కఠిన హృదయం, కలువరిలో నిన్ను చేరా. యేసయ్యా, యేసయ్యా, నీ ప్రేమ నాకు చాలయ్యా. యేసయ్యా, మారిపోయేనే నా పాపపు మనసు, సిలువలో నిన్ను చూడా. కరిగిపోయేనే నా కఠిన హృదయం, కలువరిలో నిన్ను చేరా. సొగసైన నీ మోము ములతో నిండిపోయినా, దుర్మార్గుల
దుర్మార్గపు కొరడాలు నీ వీపుపై నాట్యమాడెనా. సొగసైన నీ మోము ఉమ్ములతో నిండిపోయేనా. దుర్మార్గపు కొరడాలు నీ వీపుపై నాట్యమాడెనా. పరిశుద్ధ దేహం మాంసపు ముద్దాయినా. విసుకలేదయా నాకై విసిగిపోలేదయా. ఎందుకింత ప్రేమ నా పైన యేసయ్యా. ఎందుకింత త్యాగం నా కొరకు యేసయ్యా. ఎందుకింత ప్రేమ నా పైన యేసయ్యా. ఎందుకింత త్యాగం నా కొరకు యేసయ్యా. మారిపోయేనే నా పాపపు మనసు సిలువలో నిన్ను చూడా. కరిగిపోయేనే నా కఠిన హృదయం కలువరిలో నిన్ను చేరా. యెరూషలేము పురవీధులు రక్తముతో తడిసిపోయేనా. స్వచ్ఛమైన నీ రూపం సిలువలో నలిగిపోయేనా. యెరూషలేము పురవీధులు రక్తముతో తడిసిపోయేనా. స్వచ్ఛమైన నీ రూపం సిలువలో నలిగిపోయేనా. యూదా కొదమా సింహం గొర్రెల మౌని ఆయనా. తెరువలేదయా నీవు నోరు మెదపలేదయా. ఎందుకింత ప్రేమ నా పైన యేసయ్యా. ఎందుకింత త్యాగం నా కొరకు యేసయ్యా. ఎందుకింత ప్రేమ నా పైన యేసయ్యా. ఎందుకింత త్యాగం నా కొరకు యేసయ్యా. మారిపోయే నా పాపపు మనసు సిలువలో నిన్ను చూడా. కరిగిపోయేనే నా కఠిన హృదయం కలువరిలో నిన్ను చేరా. మారిపోయేనే నా పాపపు మనసు సిలువలో నిన్ను చూడా. కరిగిపోయేనే నా కఠిన హృదయం కలువరిలో నిన్ను చేరా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ నాకు చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ నాకు చాలయ్యా. మారిపోయే నా పాపపు మనసు సిలువలో నిన్ను చూడా. కరిగిపోయేనే నా కఠిన హృదయం కలువరిలో నిన్ను చేరా.
దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామాన్ని మహింపరుచున్నాం. మనందరం లేచి నిలబడి కొద్ది నిమిషాలు దేవుని నామాన్ని స్తుతించి ఆరాధన చేద్దాం. సర్వోన్నతుడైన దేవాది దేవుని నామాన్ని, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, సమాధానకర్త, అధిపతి అయిన మన దేవాది దేవుని నామాన్ని కొద్ది నిమిషాలు మన స్వరమెత్తి మనందరం లేచి నిలబడి మన కరములెత్తి ఆయన నామాన్ని స్తుతించి మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. స్తుతి సింహాసనాసీనుడా, అత్యంత ప్రేమామయుడా, స్తుతి సింహాసనాసీనుడా, అత్యంత ప్రేమామయుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా, ఆరాధనా నీకే, 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 ఆరాధనా నీకే. సింహాసనముల మీద ఆశీర్వదు దేవా, యేసు నీకే. ఆమేన్. అందరము చప్పట్లు కొడుతూ మహిమపరుద్దామా? ఆమేన్. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడగు దేవ, నిత్యుడవగు తండ్రి. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడగు దేవ, నిత్యుడవగు తండ్రి. సమాధానకర్తయగు అధిపతి నీవే, ఆరాధనా నీకే. సమాధానకర్తయగు అధిపతి నీవే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. హల్లెలూయా. సర్వశక్తిమంతుడ, మారని మా దేవా, మా గొప్ప దేవా, మాలోన వసించుచున్న మా తండ్రి, నీకే మా ఆరాధన. రక్షణకర్త, మారణి మా దేవా, మాలోన వసించు మహిమా స్వరూపా.
రక్షణకర్త మారని మా దేవా, మారోన వసించు మహిమా స్వరూప, మహిమా ఘనత ప్రభావము నీకే, ఆరాధన నీకే. మహిమా ఘనత ప్రభావము నీకే, ఆరాధన నీకే. ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధన నీకే, ఆరాధన నీకే. స్తుతి సింహాసనాసీనుడా, అత్యంత ప్రేమామయుడా. యస్ లార్డ్. స్తుతి సింహాసనాసీనుడా, అత్యంత ప్రేమామయుడా. పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే. అందరం స్వరమెత్తి చెబుదామా? ఆరాధన నీకే, ఆరాధన నీకే. రెండు చేతులు పైకెత్తి చెబుదాం. ఆరాధన నీకే, ఆరాధన. మరొక్కసారి రెండు చేతులు పైకెత్తి స్వరమెత్తి చెబుదాం. ఆరాధన నీకే, మా రక్షణకర్తవగు దేవా, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మరొక్కసారి స్వరమెత్తి పాడదాం. ఆరాధన నీకే, నీకే యేసు, ఆరాధన నీకే. ఆమేన్. ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధన నీకే, ఆరాధన నీకే. మారని మా దైవమా, ఆశ్చర్యకరుడా, నా కొరకే నీ రక్తమును ధారపోస్తున్న దేవా, ఇంతవరకు కూడా ఇప్పటి వరకు కూడా నన్ను మమ్మల్ని ప్రేమించుచున్న మా తండ్రి, నీ ప్రేమకు మేము ఏమి ఇవ్వగలమయ్యా? మా చేతులెత్తి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాము. మా స్తుతుల మీద ఆశీర్వదకు దేవా, నాతో మాట్లాడు, మా మధ్యకు రమ్ము దేవా, మా మధ్యలోనికి రమ్ము దేవా. మమ్మల్ని మేము సజీవ యాగముగా మీకు సమర్పించుకుంటూ ఉన్నాం. అయ్యా, నన్ను దర్శించుము, నన్ను దర్శించుము. ఈ స్థలము మీద, ఈ స్థలములపై నీ ఆత్మను కుమ్మరించమని వేడుకుంటూ ఉన్నాం. ఆదరణకర్త నీకే మా ఆరాధన. స్వస్థతనిచ్చిన దేవా, మమ్మల్ని ప్రేమించిన దేవా, నీకే 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 మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాము తండ్రి. తండ్రి, సజీవుడు అయిన దేవా, మా రక్షణకర్త, మా గొప్ప దేవా, నిజముగా నీ రక్తము నా కొరకే దారపోసిన దేవా, నీ విలువైన ప్రేమను, నీ కృపను నా ఎడల చూపించున్న తండ్రి, నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరూ బాగున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ మంచి శుక్రవారం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరినీ ప్రేమించి ఆయన సంకల్పం చొప్పున అనుదినము అనుక్షణము నూతన జీవాన్ని, నూతన ఆరోగ్యము, నూతన ఆయుష్ మన జీవితాలకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన నామానికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమెన్. అందరూ గట్టిగా ఆమెన్ చెప్దాం. ఆమెన్. అందరూ బాగున్నారు కదా? మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం.
మా కొరకు కూడా మీరు ప్రార్థిస్తున్నందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఈ మంచి శుక్రవారం రోజున యేసు యొక్క శిలువ మరణాన్ని మనము జ్ఞాపకం చేసుకోవడం, ఆయన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడము మన జీవితాల్లో ఎంతో ధన్యత, ఎంతో ఆశీర్వాదం. దేవుడు ఆయన ఉన్నతమైన సంకల్పము చొప్పున ఆయన కుమారుడైన క్రీస్తును భూమి మీదకి పంపించి ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రణాళికలు నా పట్ల ఏమై ఉన్నవో వాటినన్నిటినీ తెలియజేయడానికి యేసు భూమి మీదకి వచ్చాడు. ఆయన భూమి మీదకి వచ్చి ఆయన బోధలోను, మాటలోను, ఆయన క్రియల్లోనూ దేవుని యొక్క ఉద్దేశాలు, ప్రణాళికలు ఏంటో మనందరికీ తెలియజేశాడు. ఈ దినము కూడా మనము ఆయన శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడము మనందరికీ ఎంతో ఆశీర్వాదము. శిలువలో క్రీస్తు మరణించడానికి ప్రధానమైన కొన్ని కారణాలు మనము లేఖన భాగంలో పరిశీలన చేద్దాం. ఎన్నో కారణాలు ఉన్నాయి యేసు ప్రభువారు శిలువలో మరణించడానికి. ఆయన ప్రవచనాలు నెరవేర్చడానికి వచ్చాడు, ఆయన తండ్రి చిత్తం జరిగించడానికి వచ్చాడు. ఆయన నా స్థానములో, మనందరి స్థానములో నిలబడి మన శిక్ష అంతటిని ఆయన మీద వేసుకుని ఆయన మరణించాడు. ప్రియ సోదరి సోదరులారా, క్రీస్తు శిలువ మరణము క్రైస్తవ్యానికి జీవము అన్న సంగతి మనము గుర్తెరగాలి. ఆయన శిలువ మరణం మార్గములో చివరి వరకు ఎవరైతే నడుస్తారో వారి జీవితాలు ఎంతో ధన్యము, వారికి నిత్య జీవం లభిస్తుంది. వాక్య భాగంలో మనము చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. యేసు ప్రభువారు ఆయనకు దూరమైన వారందరినీ, తనకు ఎవరెవరైతే దూరమయ్యారో ఆ మనుషులందరినీ మరలా తిరిగి తన యొద్దకు తీసుకువెళ్ళడానికి, తన యొద్దకు చేర్చుకోవడానికి దేవుడు ఎన్నుకున్న ఏకైక మార్గము ఇదిగో ఈ సిలువే. ఈ సిలువలో ఆయన మరణించడము. లేఖనములో ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటున్న ప్రకారము యేసు ఈ లోకములో జీవించి ఉండగానే ఆయన బోధల ద్వారా ఆయన యొక్క మరణాన్ని గురించి ముందుగానే బోధించాడు. మార్కు సువార్తలో గ్రంథకర్త 8వ అధ్యాయం 31వ వచనము, 10వ అధ్యాయము 32, 33, 34 వచనాలు ఈ రీతిగా తెలియజేస్తున్నాయి. మనుష్య కుమారుడు శ్రమపడి చంపబడును అనే మాట. మనుష్య కుమారుడు శ్రమపడి చంపబడును అనే మాటలు తండ్రి ద్వారా ఈ లోకానికి పంపబడిన కార్యము తన మరణముతో ముగుస్తుంది అన్న సంగతి ముందుగానే ప్రవచనాలు, అది యేసు కూడా తెలిసిన విషయము. క్రీస్తు శిలువ మరణము సాధారణమైనది కాదు, ఇది అసాధారణమైనది. క్రీస్తు పాపుల కొరకు వారి స్థానములో ప్రత్యామ్నాయంగా ఆయన మరణించాడు. ఆయన మరణించడం ద్వారానే నీవు నేను బ్రతికించబడుతూ ఉన్నాం. ఈ లేఖనములో మనం నేర్చుకునే కొన్ని వాక్య భాగాల ప్రకారము ఆయన నీతిమంతుడై ఉండి అనీతిమంతులైన మన కొరకు ఆయన మరణించి మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఆయన చనిపోవడం ద్వారా మనము నీతిమంతులంగా చేయబడ్డాం. ఆ ప్రభువుని యొక్క మరణములో ఎన్నో మర్మాలు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఈ మర్మము చాలామంది మనుషులకు అర్థము కాదు. యేసు ప్రభు ఈ లోకములో బోధించిన బోధల్లో ఒక బోధ గురించి మనం నేర్చుకున్నట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. మరొకసారి చెప్పండి, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. అలాగే అదే యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో, ఎవడు నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను. యేసు ప్రభువారు స్వచ్ఛందంగా తన ప్రాణాన్ని పెట్టాడు. బాహాటంగా ఆయన సిలువకు వెళ్ళినట్లు మనం చూస్తూనే ఉన్నాం. మనము చాలాసార్లు యేసు ఎందుకు మరణించాడు, ఆయన ఎందుకు బలి అవ్వాల్సి వచ్చింది అనేవి సాధారణంగా మన జీవితాల్లో వస్తున్న ఈ సహజ ప్రశ్నలే. అయితే యేసు శిలువ మరణము కొన్ని ఆత్మీయ మర్మాలతో, విలువలతో కూడినది. ఎందుకంటే అది అందరికీ అర్థం కాదు. అది అర్థమయ్యే వారికి, అర్థం చేసుకునే వారికి, ఆ భక్తి సాధనలో ఉండేవారికి అది అర్థమవుతుంది. క్రీస్తు శిలువ మరణానికి 3 ప్రాముఖ్యమైన ప్రధాన కారణాలు మనం చూద్దాం. అవేమిటంటే, మొదటి సంగతి, మానవ పాప ప్రాయశ్చిత్తార్థము కొరకు యేసు శిలువలో మరణించాడు.
మనందరి పాపాలను తీసివేయడానికి, మనందరి పాపాలను కొట్టివేయడానికి, నీ పాపాన్ని, నీ యొక్క శాపాన్ని కొట్టివేయడానికి యేసు సిలువలో మరణించాడు. ఆ సంగతి మనం గుర్తిరగాలి. క్రీస్తు సిలువ మరణము ద్వారానే మానవులకు పాపక్షమాపణ లభిస్తుంది. అంత మాత్రమే కాదు, పాప విమోచన జరగాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశ ప్రకారమే క్రీస్తు భూమి మీదకి రావడము, ఆయన నీనా స్థానంలో మరణించడము జరిగింది. అయితే చాలామంది అసహనముతో, అవగాహన రాహిత్యముతో యేసు ఈ మార్గాన్ని ఎంచుకోవాలా, ఆయన పాపులను, ఆయన దుష్టులను క్షమించడానికి వేరే మార్గం లేదా అని మాట్లాడుతూ ఉంటారు. ప్రవచనాల ప్రకారము ఆయన ఇలాగూ మరణించవలసి ఉన్నది. యేసు శిలువ మరణము లేకుండా పాపికి పాపక్షమాపణ లేదు, పాపికి నిత్య రాజ్యము లేదు. కాబట్టి యేసు ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. చాలాసార్లు వేరే మార్గం ఆయన ఎంచుకుని ఆ మార్గము ద్వారా పాపులందరినీ, దుష్టులందరినీ క్షమించవచ్చు కదా అని అనుకుంటారు. యేసు మన స్థానంలో నిలబడి మన శిక్షను భరించాడు. మనం చేసిన పాపానికి, మనం చేసిన యొక్క ద్రోహానికి, మనం చేసిన తప్పులకు అది ఎంత భయంకరమైన శిక్షో అది ఆయన శరీరము ద్వారా చూపించాడు. నమ్మితే స్తోత్రం చెప్దా. హల్లెలూయా. ఆయన బిడ్డలమైన మనము దానిని భరించలేము, దానిని ఓర్చుకోలేము. కాబట్టి ఆయన మన నాయకుడిగా, మన యొక్క సృష్టికర్తగా ఆయన కుమారునైన క్రీస్తును భూమి మీదకి పంపించి ఆ శిలువ మరణము ఆయన పొందునట్లు, ఆయన సహించునట్లు చేశాడు. అయితే సోదరి సోదరులారా, కొత్త నిబంధన చెప్పే ప్రకారము పాపం అనే మాటలకు 5 గ్రీకు పదాలు ఉన్నాయి. ఆ పదాల యొక్క తీవ్రత ఏంటో మనము క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం. ఆ పదాల యొక్క తీవ్రతను మనము జ్ఞాపకం చేసుకుందాం. మొదటి విషయం హమార్టియా అనే మాట. హమార్టియా అనే మాట అంటే గురి తప్పుట, లేకపోతే గమ్యం చేరుటలో వైఫల్యం చెందుట, మిస్సింగ్ ఆఫ్ ద టార్గెట్. కాబట్టి ఈ లేఖనము చెప్పే ప్రకారం, ఈ మాట చెప్పే ప్రకారము ధర్మశాస్త్రము నేర్చుకున్నట్లో గురి తప్పడం, లేకపోతే ఆ వాక్య భాగం చెప్తున్న ప్రకారము కొత్త నిబంధనలో ఆ గురి క్రీస్తుగా చెప్పబడింది. ఆ క్రీస్తు మార్గాన్ని అనుసరించడంలో తప్పిపోవడం అన్నమాట. చాలామంది మనుషులు అసలు గురేంటో గుర్తెరగక గురి గమ్యం లేని జీవితాలు జీవిస్తూ ఉంటారు. జీవితానికి అర్థమేంటో, జీవితానికి సార్థకత ఏంటో తెలియకోకుండా, గమ్యం ఏంటో ఎరుగుక, నేను మరణిస్తే తర్వాత ఏంటి అన్న ప్రశ్నలు లేక అర్థం లేని జీవితాలు జీవిస్తూ ఉంటారు. మొదట్లో వారు గురి కలిగి ఉన్నాం అనుకుంటారు, కానీ వారి గురి ఎటుంటుందో ఎటు వెళుతుందో తెలియదు. అయితే గురి లేని జీవితాలు చాలా చిందరవందర అయిపోతూ ఉంటాయి. అయితే చాలామంది మనము నేర్చుకునే ప్రకారము గురి తప్పిపోతూ ఉంటారు. వాక్య భాగం చెబుతున్న ప్రకారము మనము యేసును అనుసరిస్తూ, యేసు మార్గాన్ని మనము అన్వేషిస్తూ ఆ మార్గంలో పయనించవలసిన వారమే ఉన్నాం. చాలామంది ఆ మార్గాన్ని తప్పి పాపంలోను, తప్పుల్లోనూ, తప్పిదాల్లోనూ, చిక్కుల్లోనూ ఇరుక్కుంటూ ఉంటారు. అది చాలా తప్పు. ఇంకో మాటను మనం నేర్చుకున్నట్లయితే అడికియా అనే మాట, గ్రీకు మాట, పాపానికి చెప్పబడిన గ్రీకు మాట ఏంటంటే అడికియా. మనుషులు అవినీతి, అక్రమము, చెడు జీవితము జీవించడం ద్వారా చేసే పాపం అన్నమాట ఇది. అవినీతి, అక్రమం చాలాసార్లు మన జీవితంలో, మన సమాజంలో ఇవే మనకు కనిపిస్తూ ఉంటాయి. అవినీతి, అక్రమాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అయ్యో, ఈ అవినీతిని, అక్రమాన్ని చూడలేకపోతున్నాను, కళ్ళు మూసుకుంటే బాగుండు అని అనుకుంటారు. కానీ కొన్నిసార్లు అవి మన జీవితాల ద్వారానే జరిగిపోతూ ఉంటాయి. అది భయంకరమైన పాపము. ఇంకో మాటను మనం నేర్చుకుందాం. మూడో మాటను పొనేరియా అనే మాట. ఇది భయంకరమైన పాపం. పైకి భక్తిగా కనిపిస్తూ ఉంటారు, లోపల దుష్ట ఆలోచనలు, దుష్ట తలంపులు కలిగి ఆత్మీయంగా దారి తప్పిపోయి జీవించే పాపస్థితి అదనమాట. పైకి చాలా భక్తిగా కనిపిస్తూ ఉంటారు. ఏమండి, బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్. అంతా మంచిదే కదా, మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం, మీరు మా కొరకు ప్రార్థించండి అని చాలా చక్కగా మాట్లాడతారు. కానీ లోన అన్ని దుష్ట ఆలోచనలు, దుష్ట తలంపులు, దుష్ట క్రియలు చేసే మనసు వారు కలిగి ఉంటారు. ఇది బహుభయంకరమైన పరిస్థితి, ఇది బహుభయంకరమైన పాపము. దీన్ని ప్రభువు క్షమించడు. ఇకపోతే 4వది పరాటోమా అనే మాటను మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. 4వ మాట హద్దులను ఉల్లంఘించి నడవడం అన్నమాట. అంటే కాని ప్రాంతాల్లో కాలు మోపడం, అంటే దేవుని హద్దుల్లో,
దేవుడు సరిహద్దుల్లో మనం ఉండడానికి బదులు సాతాను యొక్క సరిహద్దుల్లోని మనం అడుగు పెడుతూ ఉంటాం. సాతాను చెందిన చోట్లోనికి అడుగు పెట్టడం అన్నమాట దీని అర్థం. చాలాసార్లు మన జీవితాలు ఇది జరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? దేవుని యొక్క సరిహద్దులో ఉండాల్సిన మనము సాతాను యొక్క ఆ పరివారం ఉండే చోట్లలోకి అడుగుపెట్టి దేవుని యొక్క విడిచిన బ్రతుకులు, దేవుని దగ్గర నుంచి బయటకు వచ్చిన బ్రతుకులు మన జీవితాల్లో కనిపిస్తూనే ఉంటాయి. కాబట్టి పాపం విషయంలో చాలా జాగ్రత్తగా కలిగి మనం జీవించాలి. ఇకపోతే మరొక మాట, 5వ మాట, ఈ యొక్క పాపానికి గ్రీకు మాట 5వ మాట ఏమిటి అనంటే అనోమియా, ఉన్న చట్టాన్ని ఉల్లంఘించడం, దేవుని చట్టాన్ని, దేవుని శాసనాలను, దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించడం. చాలాసార్లు మన జీవితాల్లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. దేవుడు మీకు ఇచ్చిన ఆజ్ఞలు, దేవుని చట్టము మీరు ఎప్పుడైనా ఉల్లంఘించారా? చాలాసార్లు ఉల్లంఘించుంటారు. దేశ చట్టాన్ని ఎన్నిసార్లు ఉల్లంఘించారు? అనేక మార్లు మనం ఉల్లంఘిస్తూ ఉంటాం. ప్రియ సోదరులారా, దేశ చట్టానికి కట్టుబడి ఉండాలి. దేవుని చట్టానికి కూడా ప్రతి మనిషి కట్టుబడి ఉన్నప్పుడే నైతిక విలువలు కలిగి సంఘానికి, సమాజానికి, దేశానికి ఆశీర్వాదకరంగాను ప్రభువుకు మహిమకరంగా జీవించే జీవితాలు పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. నమ్మితే ప్రభునామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆ 11వ శతాబ్దానికి చెందిన ఆర్చ్ బిషప్ గారు ఆయన రాసిన వై గాడ్ బికేమ్ మ్యాన్ అనే పుస్తకంలో ఈ రీతిగా రాశాడు అనమాట. ఆ పుస్తకంలో 2 మాటలు చెప్తాడు ఆయన. వీరికి పాప తీవ్రత గురించి ఇంకా తెలియదు, వీరింకా దేవుని ఔన్నత్యాన్ని అర్థం చేసుకోరు. ఒకటి, పాప తీవ్రత ఇంకా తెలియదు. రెండవది, ఇంకా దేవుని ఔన్నత్యాన్ని అర్థం చేసుకోరు. ఇలాంటి నేను చెప్పిన ఈ 5 మాటలు ఉన్నాయి కదా, ఈ 5 మాటల్లో ఏ బలహీనతతో మీరున్నారో వారు మీరైనట్లయితే మీకు ఇంకా పాప తీవ్రత ఏంటో తెలియదేమో, లేకపోతే దేవుని యొక్క ఔన్నత్యం, గొప్పతనం ఏంటో తెలియదేమో. ఒకవేళ దేవుని మాటలు ఈరోజు నీతో మాట్లాడుతుంటే దేవుని యొక్క ఔన్నత్యము గురించి నీవు తెలుసుకోవాలి అని ఆశపడినట్లయితే ఉన్న స్థలంలోనే మోకరించి ప్రార్థన చేయి. నీ పాప ప్రాయశ్చిత్తము కొరకే యేసు కలువరి సిలువలోనికి వెళ్ళాల్సి వచ్చింది. ఆయన ఈ కలువరి సిలువలో ఆయన మరణించాల్సి వచ్చింది. ఆయన నీ కొరకు నీ స్థానంలో మరణించాల్సి వచ్చింది. కాబట్టి యేసు సిలువ ఎక్కడానికి, సిలువ మరణం పొందడానికి ప్రధానమైన కారణాల్లో ఒక కారణము పాప ప్రాయశ్చిత్తము కొరకు, నీ పాప ప్రాయశ్చిత్తము కొరకు, నీ పాప విమోచన కొరకు యేసు కలువరి సిలువలో మరణించాడు. నమ్మితే స్తోత్రం చెబుదా. హల్లెలూయా, హల్లెలూయా. ఇకపోతే యేసు కలువరి సిలువలో ఎందుకు మరణించాడు, ఎందుకు మరణించాల్సి వచ్చింది? రెండవ సంగతి ఏమిటి అనంటే దైవ స్వభావ లక్షణాలు ఏమిటో నీకు నాకు తెలియదు, మనం పాపులం కాబట్టి. ఆ దైవ స్వభావ లక్షణాలు, ఆ ఉద్దేశాలను భూమి మీద ప్రకటించడానికి, భూమి మీద తెలియజేయడానికి ఆయన కలువరి సిలువలో మరణించాల్సి వచ్చింది. దేవుడు తన ఏకైక కుమారుని ఈ సిలువ మరణానికి అప్పగించడము ద్వారా మానవ జీవితానికి ఆయన ప్రేమ, ఆయన క్షమ, ఆయన దయ, ఆయన కరుణ ఏంటో తెలియజేయడానికి ఆయన్ను సిలువ మరణానికి అప్పగించాడు. దేవుని క్షమ, దయ, న్యాయము ఇవి మానవులైన మనకు తెలియాలి. ఆయన త్యాగం ఏంటో తెలియాలి. అది తెలియజేయడానికే స్వయాన దేవుడే నరరూపమెత్తి భూమి మీదకు వచ్చాడు. దేవుని నైజాన్ని, దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క స్వరూపాన్ని తెలియజేయడానికి యేసు ఈ భూమి మీదకు వచ్చాడు. ఆయన నిజంగా దైవ కుమారునిగా ఉండి అనుక్షణము, అనుదినము మానవులకు మాదిరి ఉంచిపోయాడు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క గొప్పతనం ఏంటో మనుషులకు తెలియజేస్తూ వచ్చాడు. అపోస్తుడైన పౌలు గురించి మనము మాట్లాడుకున్నట్లయితే క్రీస్తు శిలువ మరణము ద్వారా ప్రకటించిన దైవిక లక్షణాలు, ఆ విషయాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నట్లయితే ఆయన అపోస్తుడైన పౌలు అనేక చోట్ల వాటిని ప్రస్తావిస్తూ వచ్చాడు. ఆ ప్రస్తావన గురించి మనం ఆలోచన చేసినట్లయితే యేసు క్రీస్తు ప్రభువారు ఆయన సంఘము కొరకు, మనుషుల కొరకు ఆయన కలువరి సిలువ ఎందుకు ఎక్కాల్సి వచ్చింది, ఆయన సిలువ ఎక్కడము ద్వారా, సిలువలో మరణించడము ద్వారా ఏమి మనుషులకు జరిగిందో అనేక సార్లు అపోస్తుడైన పౌలు ఆయన పత్రికల ద్వారా సంఘాలకు తెలియజేశాడు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభువారు సిలువ ఎక్కడము ద్వారా ఆ సిలువలో కూడా యేసు ప్రభువారు
ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించండి అనే మాటలు మనం చూస్తాము. అంత మాత్రమే కాదు, తల్లిదండ్రులను ఎలాగూ సన్మానించాలో కూడా ఆ సిలువలో పలికిన మాటల్లో మనం చూస్తూ ఉంటాం. ఆయన ఎంత గొప్ప దేవుడై ఉండి అంత గొప్ప దేవునితో పాటు ఉండే భాగ్యాన్ని, ఆ గొప్పతనాన్ని వదులుకుని మనుషులమైన మన కొరకు మన మధ్యకు వచ్చాడు. ఎందుకు అనంటే ఆ దేవుని గొప్పతనం ఏంటో నీవు తెలుసుకోవాలి, ఆ దేవుని మంచితనం ఏంటో తెలుసుకోవాలి, ఆయన నీ కొరకు ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలి, నిన్ను ఏ ఉద్దేశంతో పెట్టాడో తెలుసుకోవాలి, నీ పట్ల ఆయనకి ఏ ప్రణాళిక ఉన్నదో నీవు తెలుసుకోవాలని చెప్పి ఆయన కుమారుణ్ణి శిలువ మరణానికి దేవుడు అప్పగించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సోదరి సోదరులారా, యేసు శిలువ మరణం ఎందుకు పొందాల్సి వచ్చింది అంటే పాప ప్రాయశ్చిత్తము కొరకు. రెండవది, దేవుని యొక్క దైవిక ఆ స్వభావ లక్షణాలు ఏంటో భూమి మీద ఉన్న మనుషులందరూ తెలుసుకోవాలి అని చెప్పి ఆయన సిలువలో మరణించాడు. అంత మాత్రమే కాదు, ఇంకా మనం నేర్చుకునే మూడవ సత్యం ఏమిటంటే దుష్టుణ్ణి జయించుటకు ఆయన సిలువ మరణాన్ని పొందాడు. దుష్టుడైన అపవాది, దుష్టుడైన సాతానుడు ఎప్పుడు ఎవరిని మృంగుతున్నా, ఎవరిని చెడగొట్టాలా అని చెప్పి వాడు తిరుగుతుండగా వాని యొక్క దుష్ట పన్నాగాలు, దుష్ట క్రియలను జయించడానికి, దుష్టుని యొక్క ప్రతి పన్నాగాన్ని జయించడానికి యేసు కలువరి సిలువలో మరణించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అపవాదైన సాతాను శాశ్వతంగా అనగదొరకబడాలి అని చెప్పి యేసు కలువరి సిలువలో మరణించాడు. అంత మాత్రమే కాదు, యేసు కలువరి సిలువలో మరణించడం ద్వారా అపవాదికి అపజయము కలిగింది. అంత మాత్రమే కాదు, అవమానము కూడా కలిగింది. యేసు ఏ ప్రణాళిక అయితే, ఏ ఉద్దేశం అయితే దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి వచ్చాడో అపవాది దాన్ని అడ్డుకుంటూ వచ్చాడు. ఈనాటికి చూడండి, అపవాది ఒకవైపు మనుషులను చెడ్డ కోరికలకు, చెడ్డ అలవాట్లకు, చెడ్డ ప్రేరణలకు అలవాటు చేస్తూ వారిని రెచ్చగొడుతుంటే, మరొక వైపు దేవుడు యేసు ద్వారా ఆయన భక్తులను, బోధకులను, ప్రవక్తలను ప్రేరేపిస్తూ మంచి వైపు నడిపించడానికి, మంచిని పంచడానికి, మంచిని పోషించడానికి ఆయన వారికి దర్శనాలు ఇచ్చి నడిపిస్తూ ఉన్నాడు. నమ్మితే స్తోత్రం చెబుదా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు కలువరి సిలువ మరణ పునరుత్థానాల ద్వారా అపవాది యొక్క కుయుక్తులను, అపవాది యొక్క తంత్రాలను, అపవాది యొక్క ప్రతి దానిని ఆయన జయించాడు అన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. వాక్య భాగం చెబుతున్న ఒక సత్యము మనం నేర్చుకున్నట్లయితే ఆదికాండం 3:15 ప్రకారము దేవుడు సాతానుకు వ్యతిరేకంగా ప్రకటించిన యుద్ధం ఉంది కదా, అది సిలువ మరణ పునరుత్థానాల ద్వారా విజయవంతమైంది. నమ్మితే స్తోత్రం చెబుదు, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి సిలువ మరణము ద్వారా సాతాను అధికారం అంతా అంతమొందించబడింది. ఇంకా సాతాను ఇంకా ఏమి చేయలేదు. అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, మిమ్మల్ని బాధ పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, మిమ్మల్ని అపజయం పాలు చేయాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే వాని యొక్క పప్పులు ఇంకా ఉడకవు. ఎందుకు అంటే యేసు సిలువ మరణము ద్వారా వాని యొక్క ప్రతి పన్నాగము కొట్టివేయబడింది. వాడు అవమానపరచబడ్డాడు, అబాస్పాలైపోయాడు. కాబట్టి సాతాను పన్నాగాలు ఇంకా ఎన్నడూ కూడా చెల్లుబాటు కావు. సాతానును ముద్దాయిగా ప్రభువు నిలబెట్టాడు, సాతానును ఒక దొంగగా ప్రభువు నిలబెట్టాడు. కాబట్టి వాడు ఎప్పుడు ఏం చేస్తాడంటే దొంగతనం చేయడానికి, దొంగిలించడానికి ప్రయత్నం చేస్తాడు. నీవు అవకాశం ఇవ్వద్దు. ఈ లేఖనము ద్వారా మనం నేర్చుకునే గొప్ప విషయం ఏమిటంటే యేసు సిలువ మరణము గొప్పది, శక్తివంతమైనది. ఆయన సిలువ మరణాన్ని ఎవరైతే నమ్ముతారో, ఆయన సిలువ మరణాన్ని ఎవరైతే విశ్వసిస్తారో వారు రక్షణ పొందగలుగుతారు. ప్రియ సోదరి సోదరులారా, ఒక సంగతి మీరు జ్ఞాపకం చేసుకోరండి. యేసు నీ స్థానంలో నీవు పొందవలసిన శిక్షను ఆయన పొందాడు కదా, నీవు భరించాల్సిన బాధను, అవమానాన్ని అంతటిని ఆయన పొందాడు కదా. ఎందుకంటే నిన్ను ఆయన కుమారునిగా స్వీకరిస్తున్నాడు, నిన్ను ఆయన కుమార్తెగా స్వీకరిస్తున్నాడు. నిన్ను నన్ను పట్టుకుని ఆయన తండ్రి ఎదుట నిలబెట్టాలని ఆశ కలిగి ఉన్నాడు. మనందరి పట్ల ఆయన ప్రణాళికలు, ఆయన ఉద్దేశాలు ఏమిటో మనము తెలుసుకుని వాటి ప్రకారం మనం జీవించినట్లయితే మనము దేవుని దగ్గర బహుమానాలు పొందుతాం, దేవుని దగ్గర ప్రశంసలు పొందుతాం. కాబట్టి యేసు సిలువ మరణము నీ పాప విమోచన కొరకే, దేవుని ప్రణాళికలేంటో నీవు తెలుసుకోవడం కొరకే, సాతానుని నేను జయించాను అని చెప్పడం కొరకే. కాబట్టి నీవు దేనికి భయపడక యేసు కలువరి సిలువలో
నీ పట్ల చేసిన కార్యాన్ని బట్టి నిరంతరము అనుదినము అనుక్షణము కృతజ్ఞత కలిగి, దేవా మీరిచ్చిన పాపక్షమాపణ బట్టి వందనాలు, దేవా మీరిచ్చిన విమోచన బట్టి వందనాలు అని చెప్పి ప్రభువు దగ్గర ప్రభువుని మనం స్తుతించాలి. ఒకవేళ నీవు ఇంకా పాపంలోనే, తప్పులోనే, ఇంకా దుర్మార్గంలోనే, దుష్టత్వంలోనే, చెడ్డ క్రియలతోనే ఉన్నట్లయితే యేసు శిలువ మరణము నీకోసమే, యేసు కలువరి శిలువలో మరణించింది నీకోసమే. నీవు నీ పాపాలు బట్టి పశ్చాత్తాపడి ఆయన యొద్దకు వస్తే ఆయన నీకు నిత్య జీవం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ అలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే లేచి నిలబడండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడు అయిన మా తండ్రి, మా రక్షక, ఈ యొక్క సమయంలో మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ నామాన్ని కీర్తించడానికి ఆయన ఈ శుభ శుక్రవారం మా ప్రభువా, మీ యొక్క మరణాన్ని, మీ యొక్క త్యాగాన్ని, మీరు మా స్థానంలో ఉండి మీరు చేసిన ప్రతి త్యాగాన్ని బట్టి నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను మా ప్రభువా. మేము పొందవలసిన శిక్ష నాయనా, మేము పొందవలసిన కొరడా దెబ్బలు నాయనా, మేము పొందవలసిన నాయన అవమానము సమస్తము నాయన మీరు పొందారు మా ప్రభువా. ఇంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు వందనాలు, ఇంతగా మా కొరకు త్యాగం చేసినందుకు వందనాలు. నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు తండ్రి. నిన్ను నమ్మి విశ్వసించిన బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ప్రభువా, నమ్మకం ఉన్నవారిని, ఇంకా దుర్మార్గములో దుష్టత్వములో ఉన్న వారిని దర్శించండి మా ప్రభువా. వారిని మీరు పట్టుకోనండి, మీరు ఆకర్షించమని ప్రార్థన చేస్తున్నారు మా ప్రభువ. వారి కోసం కూడా నీవు కలువరి సిలువలో మరణించిన దేవుడు మా ప్రభువ. నీ సిలువ మరణ పునరుత్థానాలను మేము జ్ఞాపకం చేసుకుంటూ పునరుత్థాన శక్తితో, బలముతో మా విశ్వాస యాత్రలో ముందుకు సాగే భాగ్యాన్ని దయచేయండి. ఇదిగో చేతులెత్తి నిలబడి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న మా ప్రియులను దర్శించండి, వారి అవసరతలు తీర్చండి, సమృద్ధి కలుగు చేయండి. నీ పునరుత్థాన బలముతో, శక్తితో, నీ సిలువ శక్తితో వారిని నింపి నీ నామ మహిమార్థమై నీ రాజ్య వ్యాప్తి కొరకు వాడుకోమని యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రార్థనలో పాల్గొని ఏకీభవిస్తున్న మీ అందరికీ మరొకసారి శుభాలు తెలియజేస్తున్నాను. మీ అమూల్యమైన కానుకలు, మీ అమూల్యమైన ప్రథమ ఫలాలు, దశమ భాగాలు, కృతజ్ఞతార్పణలు ఆన్లైన్ ద్వారా మీరు సమర్పించవచ్చు. ఈ మంచి అవకాశాన్ని మీరు వినియోగించుకుని ప్రభు నామాన్ని మహింపరచాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈ శుభ శుక్రవారం మీరు ప్రత్యేకమైన కానుకలు సేకరిస్తున్నాం. ఈ కానుకలు మిషనరీ సేవ కొరకు పంపించడం జరుగుతుంది. ఈ మిషనరీ సేవలో మీరు సహకరించండి. మీ వంతు మీరు పాలిభాగస్తులు కావలసిందిగా మనవి చేస్తున్నాను. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సంఘంలో రేపు ఆఖరి ఉపవాస ప్రార్థన దినం కాబట్టి మీరందరూ సిద్ధపడండి, ప్రార్థన పూర్వకంగా రండి. అలాగే ఆదివారం పునరుత్థాన దినం, ఆదివారం యేసు ప్రభువారు కలువరి శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దినం కాబట్టి ఈ పునరుత్థాన దినం, ఈస్టర్ ఆరాధన అందరూ పాల్గొనడానికి సిద్ధపడండి. అది ఉదయము 11 గంటల నుండి 1 గంట వరకు జరుగుతుంది. ఈ విషయంలో మీరందరూ ప్రార్థిస్తున్నారు. ఈ ప్రార్థన కూడా మీరందరూ కుటుంబ సమేతంగా వచ్చి దైవ దీవెనలు పొందాల్సిందిగా మనవి చేస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే మాకు తెలియజేయండి. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఇతర దేశాల్లో ఉన్న మన సంఘ ప్రియులు వారి కొరకు, అలాగే ఇక్కడ ఉన్న మన సంఘ ప్రియులు వారి ఆరోగ్యాల కొరకు మీరు ప్రార్థిస్తున్నారు. మన అందరం కలిసి ప్రార్థిస్తున్నాం. దేవుడు ఆయన కార్యాలు గొప్పగా, బహుగా మన ప్రియులందరి జీవితంలో జరిగించునుగాక. అయితే మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తున్నప్పుడు SMS ద్వారా కానీ, అలాగే వాట్సాప్ ద్వారా కానీ మాకు పంపించాల్సిందిగా మనం చేస్తున్నాను. ఈమెయిల్ ద్వారా కూడా పంపించవచ్చు. అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నప్పుడు ఇది మీకు దీవెనకరంగా ఉంటే మీ ప్రైజ్ పాయింట్స్, అలాగే ప్రేయర్ రిక్వెస్ట్లు కూడా వీటికి పంపించండి. అంత మాత్రమే కాదు, ఈ కార్యక్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనం చేస్తున్నాను. ప్రార్థించుకుందాం. చివరిగా ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మా రక్షక, ఈ యొక్క ఉదయ సమయంలో మిమ్మల్ని కీర్తించడానికి, మా ప్రభువా నీ నామాన్ని మహిమపరచడానికి నీ సన్నిధిలో మేమందరము చేరి ఉన్నాం. ఆయా ప్రాంతాల్లో ఉండి ఈ వాక్యాన్ని వీక్షిస్తూ ఈ ఆరాధనలో పాల్గొన్న మా ప్రియులందరినీ దర్శించండి. వారు ఎక్కడి వారైనా, ఎచ్చటి వారైనా, ఎలాంటి స్థితిలో ఉన్నా మా ప్రభువా మీరు దర్శించండి. వ్యాధి రోగములతో ఉన్న వారిని, బలహీనతతో ఉన్నవారిని, నాయనా మా ప్రభువా రోగశయ మీద ఉన్నవారిని,
మరణ పడకల మీద ఉన్న వారిని మీరు ముట్టండి. నీ శిలువ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం మా ప్రభువ. నాయనా తండ్రి, దాని ద్వారా మేము విమోచించబడ్డాం, నీతిగా తీర్చబడ్డాం, నీ రాజ్య వారసులం అవుతున్నాం ప్రభు. దేవా మా ప్రభు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించండి దేవా. మా ప్రభా, ఈ యొక్క మంచి శుక్రవారపు శుభాలతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాను నాయన. ఇంకా పాపములోనే కొటిమిటాడుతూ పాపములో జీవిస్తున్న మా ప్రియులను దర్శించండి మా ప్రభువ. వాటి నుంచి విడుదల పొందినట్లు సహాయం చేయండి దేవా. వారి కొరకు కూడా మీరు కలువరి సిలువలో మరణించి రక్తము చిందించిన దేవుడు మా ప్రభువ. తద్వారా మేము సమీపస్తులుగాను, మీ బిడలుగాను, మీ రాజ్య వారసులుగా అవుతున్నాం మా ప్రభువ. నాయనా మీకు స్తోత్రాలు. సత్యాన్ని గుర్తెరుగునట్లు, సత్యం వైపు త్రిప్పబడినట్లు మనుషులు మీరు ఆకర్షించి ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాను నాయన. ఈ దినం ఈ ఆరాధనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. వారి అవసరతలన్నింటినీ మీరు తీర్చి సమృద్ధి కలుగు చేయమని ప్రార్థిస్తూ యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఈ యొక్క ఆన్లైన్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ సదా తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక.